So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. విషయం ఏంటంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ. ఇది టాపిక్ చాలా లాంగ్ గా నడుస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి, ఏం సంగతి కుల్లా మాట్లాడేసాం వీడియోలో. అండ్ మధ్యలో కొంతమందిని రోస్ట్ కూడా చేసేసాం పనిలో పని. లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు ప్రజెంట్ గా మిడిల్ ఈస్ట్ లో అయితే వార్ జరుగుతుందో అది వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా? ఇది బేసిక్ గా మన అందరికి ఉన్న క్వశ్చన్, బట్ ఓపెన్ గా క్లియర్ గా మాట్లాడేద్దాం. ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్, ఈ 3 కంట్రీస్ కొంచెం పవర్ఫుల్ కంట్రీస్ లే. దీంట్లో 2 బిగ్ కంట్రీస్ ఇరాన్ అండ్ యుఎస్ఏ. అండ్ ఇజ్రాయెల్ ఏం తక్కువ కాదు. ఇజ్రాయెల్ హోల్డ్స్ ఏ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ. బేసిక్ గా ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిన వాళ్ళే మంచిగా వరల్డ్ ఎకానమీలో మంచిగా ఇట్లా గ్రిప్ పట్టుకుని కూర్చున్నారు. సో వీళ్ళు తలుచుకుంటే షేక్ చేయొచ్చు గ్లోబల్ పాలిటిక్స్ ని అండ్ వరల్డ్ ఎకానమీని. ఒక దెబ్బ కొట్టే సత్తా వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ మధ్యలో ఈ సో కాల్డ్ వార్ అవుతుందో, మిసైల్, ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్లు, అసాసినేషన్లు నడుస్తూనే ఉన్నాయి. దొరికినోనికి దొరికినట్టు సామదామ దండ భేద్ అన్ని యాంగిల్స్ ట్రై చేస్తున్నారు ఒకరినొకరు కుడిపేయడానికి. అండ్ ఈ ఎయిర్ స్ట్రైక్స్ మధ్యలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖామినేయి చనిపోయాడు. అండ్ ఇదేం తక్కువ న్యూస్ కాదు, చాలా పెద్ద న్యూస్ ఇది. ఎందుకంటే ఖామినేయి ఎలాంటి పర్సన్ అంటే, ఒకప్పుడు న్యూక్లియర్ వెపన్ నాకు కావాలి, న్యూక్లియర్ వెపన్ నాకు వస్తే నేను వరల్డ్ ని వణికిస్తా, రిలీజియన్ ని స్ప్రెడ్ చేస్తా అనే మెంటాలిటీ ఆ పొద్దు నుంచి ఉండే ఖామినేయికి. అయితే ఈ సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీస్ లో టాప్ కంట్రీస్ లో స్ట్రాంగెస్ట్ కంట్రీ ఎవరంటే ఇరాన్, ఇరాక్. ఇప్పుడు ఇరాన్ దగ్గర వేరే ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటి దగ్గర న్యూక్లియర్ వెపన్ వచ్చేస్తే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్. సో ఇలా ఆపాలే అని చెప్పి ఇజ్రాయెల్ కి యుఎస్ కి ఎప్పటి నుంచో ఉంటది. When crazy people have nuclear weapons, bad things happen. ఎప్పటి నుంచో వీళ్ళని న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీస్ లో చూడడం వీళ్ళకి ఇష్టం లేదు. అది అక్కడ మ్యాటర్. బట్ ఖామినేయి దీనికోసం 40-50 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటాడు, ఇరాన్ ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీలా తయారు చేద్దామని. సో మళ్ళీ ఇప్పుడు వార్ విషయానికి వచ్చేస్తే, ఈ వార్ వల్ల గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి. Oil prices surging as the conflict expands across the Middle East. అండ్ ఇది గ్లోబల్ మార్కెట్ ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక ప్యాసేజ్ ఉంటుంది ఇట్లా ఇరాన్ అండ్ దుబాయ్ మధ్యలో ఒక చిన్న సీ ప్యాసేజ్ ఉంటుంది. ఆ సీ ప్యాసేజ్ నుంచి 20% ఆఫ్ వరల్డ్ ఆయిల్, ఈ వరల్డ్ మొత్తంలో ఎంతైతే ఆయిల్ కన్జ్యూమ్ చేస్తారో దానికి 20% ఈ ప్యాసేజ్ త్రూ వెళ్తుంది. సో ఇరాన్ ఏం చేసింది, దుబాయ్ మీద కూడా అటాక్ చేసింది. ఎందుకంటే నువ్వు యుఎస్ మిలిటరీ ఉండడానికి అక్కడ నువ్వు షెల్టర్లు ఇస్తావా అని చెప్పి యుఏఈ మీద అటాక్ చేసింది. యుఏఈ ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్యాసేజ్ అయితే ఉందో, ఆయిల్ పాస్ అయ్యే ప్యాసేజ్, ఆ షిప్స్ లలో ఆ ప్యాసేజ్ ని ఆపడానికి ట్రై చేసింది కూడా. ప్రజెంట్ గా ఇప్పుడు ఆ ప్యాసేజ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే స్టేజ్ లోకి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ వార్ థింగ్. బట్ స్టిల్ 80% క్లోజ్ అయిన 20% ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నడుస్తుంది. మేబీ అది కూడా క్లోజ్ అయిపోవచ్చు. బట్ ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంకి మాత్రం దట్ ఈస్ స్టిల్ ఒక చిన్న బిట్ ఓపెన్ ఉంది. సో ఇప్పుడు ఈ వార్ వల్ల అయిన ఫ్యాక్టర్స్ పక్కకు పెట్టేసి యాక్చువల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఈ వార్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఇరాన్ లీడర్ ఖామినేయి డెత్ స్టోరీ ఏంటి, అమెరికాకి ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది యాక్చువల్ గా దీంట్లో, అండ్ ఇప్పుడు ఇరాన్ లీడర్ ని, సుప్రీం లీడర్ ని చంపేసినాక ఇరాన్ రిటాలియేషన్ ఏంది, అది ఏ విధంగా పగ తీర్చుకుంటది, అండ్ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అది కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కి వచ్చేసాం. యాక్చువల్ గా ఇరాన్ తోటే ఎందుకు అవుతుంది ప్రాబ్లం అంటే, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కొన్ని మంత్స్ నుంచి కొట్లాడుకుంటున్నాయి. ఓపెన్ గా తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ దెబ్బనే కొట్టింది ఇజ్రాయెల్ కి ఆ టైంలో, ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. ఆ టైంలో ఇజ్రాయెల్ యుఎస్ఏ హెల్ప్ అడిగింది, హెల్ప్ చేయమని చెప్పి. ఆ టైంలో అంత ఇన్వాల్వ్ కాలేదు యుఎస్ఏ. బట్ ప్రజెంట్ గా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి అది కూడా చెప్తా. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి నడుస్తుంది. కూల్. ఎందుకు అంటే ఈ హమాస్ గొడవ, హమాస్, గాజా, ఇజ్రాయెల్ వాళ్ళతో డీల్ చేస్తుంటే ఇరాన్ ఇంక్లూడ్ అవుతుంది దాంట్లో. సో అక్కడ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో కొంచెం కాన్ఫ్లిక్ట్ రేజ్ అయ్యి ఇద్దరు ఒకరి మీద ఒకరు మిసైల్ వేసుకుంటారు, ఫైట్ చేసుకుంటారు. ఇరాన్ జర స్ట్రాంగ్ దెబ్బనే కొడుతుంది ఇజ్రాయెల్. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని డెకేడ్స్ నుంచి బిల్డ్ అవుతున్న టెన్షన్ ఏంటంటే, ఇరాన్ న్యూక్లియర్ పవర్ కంట్రీ అవుదాం అనుకుంటుంది. బట్ ఇజ్రాయెల్ బిగ్గెస్ట్ ఫియర్ కూడా అదే, ఇది న్యూక్లియర్ పవర్ కంట్రీ అయింది అనుకో చుట్టూ ఉన్న కంట్రీస్ ని ప్రశాంతంగా ఉండనివ్వదు అని చెప్పి. బట్ ఇరాన్ ఏమంటది అంటే, లేదు న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ చేస్తుంది, నా కంట్రీ పీస్ఫుల్ గా న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేయడం కోసమే అన్నట్టు జర బ్లఫ్ కొట్టింది. బట్ ఆ బ్లఫ్ ని ఇజ్రాయెల్ నమ్మే అంత పొజిషన్ లేదు, దానికి తెలుసు. ఎందుకంటే పాస్ట్ లో ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పుడు అప్పట్లోనే వీళ్ళందరూ అటాక్ చేసారు దాని మీద. సో వాళ్ళకి భయం ఉంది, అరీలకి న్యూక్లియర్ వెపన్స్ లాంటి పవర్ఫుల్ వెపన్స్ వచ్చేస్తే వీళ్ళు ఎవరు మాటినారు అని చెప్పి ఇజ్రాయెల్ అపోజ్ చేస్తూనే వస్తుంది, ఈ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండొద్దు అని. అండ్ ఇరాన్ మీద డౌట్ పడడానికి ఇజ్రాయెల్ కి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇరాన్ మల్టిపుల్ టైమ్స్ మిలిటెంట్ గ్రూప్స్, టెర్రరిజం స్ప్రెడ్ చేసే గ్రూప్స్ కి బ్యాక్ లో సపోర్ట్ కూడా ఇచ్చింది. The IRGC supports Palestinian terror groups. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెజ్బోల్లా, లెబనాన్, అండ్ హమాస్, గాజా. ఇప్పుడైతే మెన్షన్ చేసినా
చూసినా ఇవి ఇజ్రాయెల్ కి డైరెక్ట్ ఎనిమీ అనమాట. ఇజ్రాయెల్ వీటితో ఫైట్ చేస్తూ వచ్చింది, చేస్తూ ఉన్నది కూడా. అండ్ యాజ్ ఐ సెడ్, ఈ హమాస్ గాజా ఈ విషయంలో కొట్లాడుతుందిగా 2025 లో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్యలో ఒక 12 days ఆఫ్ వార్ నడుస్తుంది. Israel and Iran's long-fought proxy war turned into an all-out direct conflict. అప్పుడు ఇజ్రాయెల్ కు ఒక చిన్న సైజ్ దెబ్బ పడుతుంది. యుఎస్ఎన్ హెల్ప్ చేయరా బాబు అని చెప్పి ట్రంప్ అడితే ట్రంప్ హెల్ప్ చేయడు, మెడిటేషన్ లో కూర్చుంటాడు అనమాట. నాకేం సంబంధం లేదు, మీరు కొట్టుకజాబుర్రి. బట్ అప్పటికి ఈ 2 countries మధ్యలో మంచి టెన్షన్ ఉండే. అండ్ ఆ టైంలో జస్ట్ వార్ సెటిల్మెంట్ చేసి సీజ్ ఫైర్ చేయించారు కానీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెల్ప్ చేయలేడు ఇజ్రాయెల్. బట్ మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఎందుకు దిగిండు బ్రో అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే బేసిక్ గా ఇది జూయిష్ పీపుల్ మధ్యలో నడిచే టాక్. ఎప్స్టీన్ ఫైల్స్ ఏదైతే ఉందో, జెఫ్రీ ఎప్స్టీన్, ఓకే, ఈయనకి ఇజ్రాయెల్ కి మంచి కనెక్షన్స్ ఉన్నాయి, డీప్ కనెక్షన్స్. అండ్ ఇది ఎప్పుడో అయిన కథ. ఇది ఎప్స్టీన్ ఫైల్స్ ఎప్పుడుదో, ఇది 20 years, ఆల్మోస్ట్ 12 years 20 years పాత స్టోరీ. ఇది సడన్ గా దీని ఇన్సిడెంట్లు, దీని ప్రూఫ్లు, ఎప్స్టీన్ ఫైల్స్ ఇజ్రాయెల్ 2025 వార్ నుంచి ఈ ప్రెసెంట్ వార్ మధ్యలో ఎందుకు రిలీజ్ అయింది, అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఇజ్రాయెల్ మంచిగా అడిగిందా యుఎస్ ప్రెసిడెంట్ ని హెల్ప్ చేయరా బాబు అని చెప్పేసి. అయితే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ తోటి మంచి కనెక్షన్స్ ఉండే ఇజ్రాయెల్ కి. సో ఇండైరెక్ట్ గా ట్రంప్ ని బ్లాక్ మెయిల్ చేపించి చిన్న బిట్టు ఎప్స్టీన్ ఫైల్స్ లో జస్ట్ ఒక చిన్న బిట్ రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. యుఎస్ పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ట్రంప్ ని ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసి ఇజ్రాయెల్ కి తోడు ఉండేది. ఇజ్రాయెల్ ఇండైరెక్ట్ గా యుఎస్ ప్రెసిడెంట్ ని బ్లాక్ మెయిల్ చేపించి ఇరాన్ మీద తీసుకొచ్చిన అటాక్. ఇది నేను కాదు, జూయిష్ పీపుల్ మాట్లాడుకునే మాట. ఇది ఓపెన్ గా Epstein speculating that Trump, if cornered like a rat, could trigger a larger conflict, including bombing Iran. సో వాళ్ళ ఛానల్ చూస్తూ ఉంటాయి కాబట్టి అక్కడికి లేపిన మాట ఇది. To create a crisis to try to rally public support back to himself. అన్న కూడా నాకు ఒక దగ్గర పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ హోల్డ్స్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. చెప్తాను చాలా పవర్ఫుల్, నెట్వర్క్ పరంగా అయినా సరే, మిలిటరీ పరంగా అయినా సరే, ఫైనాన్షియల్ పరంగా అయినా సరే, ఎకానామికల్ పరంగా అయినా సరే, అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా అయినా సరే. సో చిన్న సైజ్ ఇట్లా దమ్కి ఇండైరెక్ట్ బ్లాక్ మెయిల్ అనమాట. ఇప్పటి వరకు ఎప్స్టీన్ ఫైల్స్ లో జస్ట్ చిన్న బిట్టే రిలీజ్ చేసినాము, కావాలంటే ఫుల్ ఫ్లెజ్ రిలీజ్ చేస్తాము. అండ్ ఈ ప్రొటెస్ట్లు ఏవైతే జరిగినాయో యుఎస్ రిగార్డింగ్ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చెయ్యండి అని చెప్పి పబ్లిక్ ప్రొటెస్ట్ చేయడము, ఆ ప్రొటెస్ట్లను కూడా ఫండ్ చేసిందంటే ఇజ్రాయెల్. ఇది కూడా బ్యాక్ అండ్ టాక్. ఓకే, ఇజ్రాయెల్ జూయిష్ పీపుల్ మాట్లాడుకునే మాట ఇది మీకు చెప్తుంది. సో ట్రంప్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ లీడర్ ఫస్ట్ టైం హెల్ప్ అవుతాడో అప్పుడు హెల్ప్ చేయడు. ఎప్పుడైతే ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయితాయో దాని తర్వాత హెల్ప్ అడిగితే అప్పుడు హెల్ప్ చేస్తాడు. సో దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. జూయిష్ పీపుల్ ప్రెసెంట్ గా మాట్లాడింది కొంచెం పాయింట్ సింగ్ చేస్తే కొంచెం ఒక మాదిరికి ఓకే రాబోయే నిజమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ దిగినాక ఇజ్రాయెల్ కి తోడుగా Feb 28, 2026 వార్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఎస్కలేషన్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ లెవెల్ ఆఫ్ వార్ కాలేదు. బేసిక్ గా ప్రాక్సీ వార్లు అయినాయి. నువ్వు ఒక మిసైల్, నేను ఒక మిసైల్ వేస్తాను, నువ్వు ఒక 5 మిసైల్, నేను ఒక 10 మిసైల్ వేస్తాను అని చెప్పి. బట్ ఈ లెవెల్ ఆఫ్ వార్ కాలేదు, ఈ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ రాలేదు ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు ఈ వార్ లో ఇజ్రాయెల్ ఒక ఆపరేషన్ లాంచ్ చేసి, అది చిన్న ఆపరేషన్ కాదు, పెద్ద ఆపరేషన్, లయన్స్ రోర్. అంటే సింహం ఒక గర్జన. అండ్ ఈ ఆపరేషన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇరాన్ మిలిటరీ బేస్, దాంతో పాటు దాని మిసైల్ ఫెసిలిటీస్. మీకు తెలియకపోతే చెప్తా, ఇరాన్ హోల్డ్స్ ఏ వాస్ట్, చాలా చాలా హై నంబర్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి దాని దగ్గర. వేరే ఫ్యాక్టర్స్ లో కొంచెం డౌన్ ఉన్నా సరే, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లో కానీ టెక్నాలజీలో కానీ మిసైల్స్ ఏవైతున్నాయో చాలా వాస్ట్ నంబర్ ఉంది, చాలా పెద్ద నంబర్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి దాని దగ్గర. మళ్ళీ దాంట్లో వెరైటీ ఆఫ్ మిసైల్స్. అండ్ ఇప్పుడు మిలిటరీ బేసెస్, మిసైల్ సెంటర్ అండ్ కమాండర్ సెంటర్, ఇది ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకున్న ఆపరేషన్ లాయన్స్ రోర్ లో. అయితే ఈ సందర్భంగా, ఈ ఆపరేషన్ సందర్భంగా పెద్ద ఎక్స్ప్లోషన్స్ అయినాయి, చాలా పెద్ద ఎక్స్ప్లోషన్స్, మంచి ఎయిర్ స్ట్రైక్లు చేసింది ఇజ్రాయెల్. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతోలా అలీ ఖామినై డెడ్. Ayatollah Khamenei is dead. ఇది యుఎస్ ఇజ్రాయెల్ కలిపి కొట్టిన ఎయిర్ స్ట్రైక్ లో డెడ్ అయ్యింది. అంటే ఏం తక్కువ మాట కాదు, ఇది చాలా బిగ్ ఇంపాక్ట్ ఇరాన్. ఎందుకంటే ఇరాన్ ని రూల్ చేసే హైయెస్ట్ అథారిటీ లీడర్ 1979 నుండి అప్పుడు కంట్రీని రూల్ చేయడం స్టార్ట్ చేసినట్టు ఇప్పటి వరకు 2026 ఆ పవర్, ఆ హోదా, ఆ కుర్చీని పట్టుకొని కూర్చున్నాడు. అండ్ ఇన్ని డెకేడ్స్ సక్సెస్ఫుల్ గా లీడర్ లా ఉన్నాడు, సడన్గా ఎగిరిపోతే అది కంట్రీకి పెద్ద ఇంపాక్ట్ అయినా, చాలా పెద్ద ఇంపాక్ట్. అండ్ ఈ ఒక్క విషయం చాలా చేంజ్ చేసింది. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ తో అమెరికా కూడా దిగిందన్న కదా ట్రంప్ ఆర్డర్స్ తోటి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇది ట్రంప్ సైడ్ నుంచి లాంచ్ చేసిన ఆపరేషన్. ఈ ఆపరేషన్ మెయిన్ టార్గెట్ ఏముండే అంటే 2000+ టార్గెట్స్ ని స్ట్రైక్ చేసి ఇరాన్ లో. మంచి టార్గెట్స్, మిలిటరీ బేసులు, కమాండర్ సెంటర్లు, ఇలాంటి టార్గెట్స్. అండ్ దీనికోసం 200+ ఫైటర్ జెట్లను గాల్లో ఎగిరేసిన ట్రంప్. ఇది నాకు ఎట్లయినా కావాలి ఎట్టి పరిస్థితుల్లో. అండ్ దాంతో పాటు 50,000 మిలిటరీ ఫోర్స్,
ఆ ట్రూప్స్ ని పంపించండి ఇరాన్ లో. అండ్ ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి 50,000+ ట్రూప్స్ ని మిడిల్ ఈస్ట్ లో రెడీగా పెట్టిరు. టార్గెట్స్ యాజ్ యూజువల్ మిలిటరీ బేసెస్, రేడార్ సిస్టమ్, నేవల్ షిప్స్ అండ్ డ్రోన్ ఫెసిలిటీస్. ఇరాన్ ఈస్ నోన్ ఫర్ డ్రోన్స్ అనమాట. డ్రోన్స్ బాగా యూజ్ చేస్తుంది ఇరాన్ వెన్ ఇట్ కమ్స్ టు వార్. సో ఆ డ్రోన్ ఫెసిలిటీస్ ని కూడా టార్గెట్ లకు పెట్టుకుంది ఆపరేషన్ ఫ్యూరీ. అండ్ ఇప్పుడు ఈ ఆపరేషన్ ఫ్యూరీలో యుఎస్ మిలిటరీ ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే, ఇరాన్ ఏదైతే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకుంటుందో ఆ ప్లేన్ గ్రౌండ్స్, ఆ సెంటర్ లో వాటిని 90% డిస్ట్రాయ్ చేసినాం మేము. అండ్ ఇంకో పెద్ద క్లెయిమ్ కూడా కొట్టింది యుఎస్, ఇరాన్ వార్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటర్ లో, ఆ వార్ షిప్స్ ని యుఎస్ సబ్మరీన్స్ పడగొట్టేసినాయి అని చెప్పి. అండ్ స్టోరీ ఇక్కడికి ఆగిపోలే, చెప్పక ముందు కింద సబ్స్క్రైబ్ చేస్తాం. లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఇజ్రాయెల్, యుఎస్ఏ కలిపి ఇంత పెద్ద దెబ్బ కొట్టిన ఇరాన్ కి ఇప్పుడు ఇరాన్ రిటాలియేషన్ ఏంది దీని మీద? ఇరాన్ ఏం చేసింది మరి? ఇరాన్ ఎటువంటి యాక్షన్ తీసుకుంది ఈ టూ కంట్రీస్ కి ఆపోజిట్ గా? ఇరాన్ ఇమీడియట్ గా మిసైల్స్, దాని దగ్గర ఉన్న వాస్ట్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది వేలలో. దాంతో పాటు డ్రోన్స్, ఈ మిసైల్స్ డ్రోన్స్ తోటి ఇజ్రాయెల్ సిటీస్ ని, The big Iranian missile slammed into central Tel Aviv. అండ్ యుఏఈ లో, దుబాయ్ లో ఎక్కడైతే మిలిటరీ ట్రూప్స్ ని అరేంజ్ చేసి పెట్టుకున్నారో ట్రంప్, ఆ 50,000+ మిలిటరీ ట్రూప్స్ వాటి మీద అటాక్ చేసింది. నువ్వు అనుకోవచ్చు బ్రో, మళ్ళీ ఇరాన్ ఇప్పుడు యుఏఈ మీద అటాక్ చేస్తే యుఏఈ కూడా ఇస్లామిక్ కంట్రీయే కదా అని. ఎస్, ఇస్లామిక్ కంట్రీ. బట్ ఇక్కడ ఏంది పాయింట్ అంటే, నువ్వు ఇస్లామిక్ కంట్రీ అయినా సరే నువ్వు మన శత్రువు యుఎస్ఏకి అలా మిలిటరీ ఫోర్స్ ని పెట్టుకోవడానికి నువ్వు ప్లేస్ ఇచ్చినావు కాబట్టి నీ మీద కూడా మిసైల్ కొడతామని చెప్పి మిసైల్ కొట్టింది ఇరాన్ దుబాయ్ మీద, యుఏఈ మీద. అండ్ ఈ మిసైల్ కొట్టే భాగంలో ఇరాన్ దుబాయ్ లో ఉన్న ఒక ఆయిల్ రిఫైనరీ మీద బాంబు కొడుతుంది. దాంతో పాటు కొన్ని క్రిటికల్ ప్లేసెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇరాన్ డ్రోన్స్ ఏవైతుందో కువైత్ బేసెస్ ని అటాక్ చేస్తుంది. అండ్ వీళ్ళు కొట్టిన మిసైల్ వల్ల కొంతమంది ఆల్మోస్ట్ లైక్ 6+ I guess యుఎస్ సోల్జర్స్ చనిపోతారు అనమాట. They named 4 of the first American personnel killed in the war with Iran. అండ్ ఇప్పుడు పనిలో పని ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి హెజబొల్లా ఏదైతే శత్రువు ఇజ్రాయెల్, అది కూడా దిగింది వార్ లోకి. దిగి అదొక సైడ్ నుంచి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. అండ్ అదే కాదు, లెబనాన్ నుండి కూడా ఇజ్రాయెల్ మీదకి అటాక్స్ అవుతున్నాయి. రాకెట్స్ లాంచ్ చేస్తున్నారు, మిసైల్ కొడుతున్నారు. Hezbollah from entering the attack and attacking Israel, but Hezbollah. అండ్ దానికి ఇజ్రాయెల్ కూడా రిటాలియేట్ చేస్తూ వీళ్ళిద్దరి మీద కూడా వార్ కి సిద్ధమై ఫైట్ చేస్తూ, ఇప్పుడు ఇంతగానం దెబ్బతిన్న ఇరాన్ అది రిటాలియేట్ చేయడము, వీటి వల్ల గ్లోబల్ గా మన కంట్రీకి ఆర్ఎల్స్ వేరే చుట్టుముట్టు కంట్రీస్ కి ఓవరాల్ వరల్డ్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే, గ్లోబల్ ఎకానమీ దెబ్బతినొచ్చు. ఎందుకంటే ఆ 20% రూట్ ఏదైతే ఉందో, ఆ సీ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆల్ ఓవర్ వరల్డ్ లో సపరేట్ అయ్యి ఆ రూట్ ఏదైతే ఉందో, ఇరాన్ అండ్ యుఏఈ, ఆ దుబాయ్ మధ్యలో సీ రూట్, ఆ రూట్ నుంచి 20% ఆఫ్ ఆయిల్ వస్తుందా? ఈ 20% ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ది వరల్డ్ సప్లై అయ్యేది. ఇది కట్ అయ్యింది అనుకో, ఫ్యూయల్ ప్రైసెస్ లో మనం హైక్స్ చూడొచ్చు. ఫ్యూయల్ ప్రైసెస్ లో హైక్స్ పెరిగినాయి అనుకో, ఆబ్వియస్లీ గూడ్స్, సర్వీసెస్ వీటి మీద కూడా కొన్ని ప్రైసెస్ పెరుగుతాయి. అది ఇంటర్ డిపెండెంట్ గానీ పెరుగుతాయి. సో వరల్డ్ ఎకానమీకి ఒక మాదిరిగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇన్ని గనం కాన్ఫ్లిక్ట్స్, ఇన్ని గనం వార్లు అవుతున్నాయి ఇన్ని కంట్రీస్ మధ్యలో. ఇరాన్ లీడర్ చనిపోయిందని చెప్పి ఇరానీ పీపుల్ హ్యాపీ అయి ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఆయన పెట్టిన రిజిమ్ వల్ల చాలా సఫర్ అయ్యారు నార్మల్ పీపుల్. ఎకానమీ పడిపోయింది ఇరాన్ ది, చాలా లో స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా అటాక్ చేశారు యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్. అండ్ ఆయన డెత్ కాగానే ఇరానీ పీపుల్ వేరే లెవెల్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ మన వాళ్ళు ఆయన కోసం ఇక్కడ బాధపడుతున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ బాధపడే చూసి అక్కడ ఇరానీ పీపుల్, అక్కడ పుట్టి పెరిగినోడు వాడు నవ్వుతున్నాడు. ఎనీవేస్, ముచ్చట పక్క పెడితే ఇప్పుడు ఫ్యూచర్ ఏంది? సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమవ్వచ్చు, ఈ వార్ ఎటు దారి తీయచ్చు? ఒక 3 పాసిబిలిటీస్ ఉన్నాయి ఓపెన్ గా మాట్లాడేది. సినారియో 1, ఈ ఇరాన్ రిజీమ్ ఏదైతే ఉందో, ఇవే లెక్కలు, ఇలానే నడుచుకుంటాం, ఇలాగే ఉంటాము, ఓకే, ఇది పడిపోవచ్చు. అండ్ ఇజ్రాయెల్, యుఎస్ఏ ఏం కూడా అదే, ఈ ఇరాన్ రిజీమ్ ఏదైతుందో పడిపోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఎవరు పడితే వాళ్ళ మీద మిసైల్ లాంచ్ చేయడం వల్ల, కేర్లెస్ యాక్ట్ ఏదైతే ఉందో దీని వల్ల మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, టర్కీ, హెజ్బొల్లా, గల్ఫ్ స్టేట్స్, ఇవన్నీ కలిసి కంబైన్ గా వార్ లో దిగొచ్చు. అండ్ సినారియో 3, బేసిక్ గా మల్టిపుల్ కంట్రీస్ మాట్లాడుకొని సింపుల్ గా సీజ్ ఫైర్ చేసుకుని సైలెంట్ కూర్చోవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే పెద్ద పెద్ద సుప్రీం లీడర్లు ఎగిరిపోయారు. సో ఈ టైంలో వీళ్ళు ఏమన్నా సీజ్ ఫైర్ చేసుకుని ఆగినా సరే వీళ్ళ నేమ్, ఇమేజ్ ఇవి డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇరాన్ ఫేస్ చేసిన హ్యూజ్ లాస్. సుప్రీం లీడర్ ఎగిరిపోవడం అంటే నార్మల్ మాట కాదు. వాళ్ళు ఫేస్ చేసిన హ్యూజ్ లాస్ కి వాళ్ళు జెండా కూడా ఎగిరేసారు. రిటాలియేట్ చేస్తాం మేము, కంపల్సరీ బద్లా తీసుకుంటాం అని చెప్పి ఒక జెండా ఎగిరేసారు కూడా. అంటే అలా దాంట్లో బిలీఫ్, ఆ జెండా ఎగిరేసేది బద్లా తీసుకోవడానికే, రివెంజ్ తీసుకోవడానికే. సో అలా జెండా ఎగిరేసి,
సో ఇరాన్ క్లియర్ ఉంది, మేము పక్కా రిటాలియేట్ చేస్తామని. బట్ స్టిల్ వార్ ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి మేబీ కొంచెం టైం పట్టచ్చు. అండ్ ఇప్పుడు యుఎస్ అనలిస్టులు లీడర్లు ఏమంటారు అంటే ఈ వార్ మేబీ కంటిన్యూ అవ్వచ్చు ఇంకో ఫ్యూ వీక్స్ వరకు. సో బేసిక్ గా ఏంటంటే వరల్డ్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ ఏవైతున్నాయో వీటిల్లో చాలా డ్రామాటిక్ అండ్ డ్రాస్టిక్ చేంజెస్ మనం చూడొచ్చు. అండ్ పబ్లిక్ కి, ఇండియాలో కూర్చున్న వాళ్ళకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఇండియా సేఫ్ ఉంది కాబట్టి. మాలాంటి వాళ్ళకి ఫుల్ కాంటెంట్. సో ఇది గైస్ ఓవరాల్ వీడియో. అండ్ ఈ ప్రజెంట్ వీడియో, ఈ ప్రజెంట్ టాపిక్ తాత్పర్యం ఏంటంటే హిస్టరీలో చాలా వార్స్ జరిగినాయి పాస్ట్ లో, అండ్ ప్రజెంట్ కూడా జరుగుతాయి, ఫ్యూచర్ లో కూడా జరుగుతాయి. బట్ ప్రజెంట్ గా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతుందో ఇరాన్ తోటి ఇది కొంచెం డేంజరస్. ఎందుకంటే కొట్లాడుకునే కంట్రీస్ ఏవైతున్నాయో యుఎస్ఏ, ఇరాన్ పవర్ఫుల్ కంట్రీసే. అండ్ ఇజ్రాయెల్ చిన్నదైనా సరే దాని స్టాట్స్ ఏంది, దాని హిస్టరీ ఏందో మీకు తెలిస్తే ఇజ్రాయెల్ ని కూడా తక్కువ అంచనా వేయలేము. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ వార్ ఎస్కలేట్ అవుతే అది వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా అంటే తీస్తుంది. బట్ మేబీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సిచ్యువేషన్స్ కాన్ఫ్లిక్ట్ అవుతూ క్రిటికల్ అవుతూ వెళ్తే వరల్డ్ వార్ 3కి దారి తీయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీ ఒపీనియన్ ఏంది? ఇరాన్ విన్ అవుతుందా, లేదా ఇజ్రాయెల్ విన్ అవుతుందా, లేదా అమెరికా వీళ్ళిద్దరిని కొట్లాడిపించి వీళ్ళ మీద తన డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుందా? ఇది కింద మీరు కామెంట్ చేయండి. సో ఇది ఓవరాల్ టాపిక్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.